బ్రిటిష్ కాలం నాటి భవనాలకు స్వస్తి చెప్పి కొత్త భవనాలకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి అందులో నుంచి కార్యకలాపాలను సాగిస్తోంది. ఇప్పుడు మరికొన్ని కార్యాలయాలు నయా భవనంలోకి మారనున్నాయి. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ను ప్రారంభించారు ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్ర సచివాలయంలో భాగంగా కర్తవ్య భవన్ నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో కీలక పాలన కార్యాలయాలు రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారనున్నాయి. దశల వారీగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలించనున్నారు. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్ లోకి మార్చారు. ఈ సందర్భంగా కర్తవ్య భవన్ లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించి మొక్కలను నాటారు. కార్మికులతో మాట్లాడారు. ఆరంతస్తుల భవనంలో 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కర్తవ్య భవన్ ను నిర్మించారు. దీనిలో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 27 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఇందులో విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, ఎంఎస్ఎంఈ సిబ్బంది, శిక్షణ శాఖ, పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి. ఇప్పటి వరకు రైసీనా హిల్స్ పై కొలువైన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ లలో ఉండే ప్రధాని కార్యాలయం సహా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ, మంత్రిత్వ శాఖలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ కానున్నాయి. వాటిని కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్ కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.